పట్టుపురుగు తాను నివాసం ఉండటానికి ఒక గూడు కట్టుకోవాలని అనుకుంటుంది పాపం. పట్టుగూడు అనే పిలుస్తాం మనం దాన్ని. గూడు కట్టుకోవాలని అనుకుని ఆ గూడు కట్టుకునేటువంటి ఆలోచనతో తన నోట్లోంచి ఒక రసం లాంటిది బయటికి తీస్తుంది, తాడు లాంటిది తయారు చేసుకుంటుంది. తాడు తయారు చేసి తన చుట్టూ తిప్పుకుంటుంది. తిప్పుకొని రక్షణ చేసుకుంటున్నాను అని అనుకుంటూ ఉంటుంది. రక్షణ చేసుకుంటున్నాను అనుకుంటూ తన చుట్టూ ఆ పట్టుదారాన్ని తిప్పి 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 చివరికి ఎంతగా తిప్పి పెడుతుందంటే తాను బయటికి రాలేనంతగా తిప్పి పెడుతుంది. కోశస్కృదివ, తాను బయటికి రాలేనట్లుగా తిప్పి పెడుతుంది. దానివల్ల తనకి ఎంత ప్రమాదం పొంచి ఉందో అది గమనించుకోదు. ఏమనుకుంటుంది, కొన్ని రోజులు అయిన తర్వాత దీన్నే పట్టు నా నోటిదే కదా, దాన్ని కొంచెం కొంచెం పక్కకి జరిపి బయటకు వద్దామని అనుకుంటుంది. కానీ అన్ని సందర్భాలలో అన్ని పురుగులు బయటికి రాలేవు. తన చుట్టూ తాను ఈ పట్టు గూడు కట్టుకోవటం వలనే తాను లోపల చిక్కి అక్కడికక్కడ పోతోంది. ఇది పట్టు పురుగు కావచ్చు, లేదా పట్టు పురుగు లాంటి మరొక పురుగైన కావచ్చు. తన చుట్టూ దారంతో ఇల్లు గూడు లాంటిది కట్టుకుని దాంట్లోనే మగ్గిపోయి దాంట్లోనే ప్రాణాలు వదిలేసేటువంటి పురుగు ఇది కోశస్కృతి. ఆ కోశస్కృతిలాగా మీరు చేస్తున్నారు. మీ చుట్టూ మీరు ఇవన్నీ చుట్టేసుకుంటున్నారు. అవును, ఈహమానహ ప్రయత్నం చేస్తూనే చుట్టుకుంటున్నారు. కానీ చుట్టుకుని ఇందులోనే చిక్కుకుంటారు అని మాత్రం పట్టించుకోవట్లేదు.